హాయ్ మామ మిస్టీరియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిత్ సాహని గారు హీరోగా యాక్ట్ చేశారు. మేఘ్నా రాజ్పుత్ గారు, రియా కపూర్ గారు హీరోయిన్స్గా యాక్ట్ చేశారు మామ. కోమటిరెడ్డి మహిపాల్ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాల్సి ఉన్న కొన్ని రీజన్స్ వల్ల లాస్ట్ మినిట్లో పోస్ట్ పోన్ అయ్యి ఈ వీక్ రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడే చూశాను. చూశాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, చూడొచ్చా లేదా అనే విషయం తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో జెన్యూన్ రివ్యూస్తో పాటు షార్ట్స్లో ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాం మామ. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక మూవీ విషయానికి వస్తే నచ్చలేదు మామ. అసలు నచ్చలేదా అంటే నచ్చలేదనే చెప్తాను మామ. ఒక థ్రిల్లర్ చూసే వాళ్ళకి నచ్చాలి అంటే ఆ సినిమా మెయిన్ మోటివ్ థ్రిల్ చేయాలి. థ్రిల్ చేయడం అంటే ఏది పెడితే అది తీసి ఇది జరిగింది ఇది జరగలేదు అని కన్ఫ్యూజ్ చేసేసి కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అన్నీ రాసేసి ఇవే థ్రిల్లర్ అనుకొని పెట్టేసి వాటికి సర్ప్రైజ్ అయిపోమని చెప్తే కుదరదు కదా మామ. ఒక స్టోరీ, ఆ స్టోరీని బేస్ చేసుకొని అందులో క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం, దాన్ని బేస్ చేసుకొని ఉన్న కోర్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇవన్నీ కలిసి ఒక సినిమాని మంచి సినిమాగా మారుస్తాయి. ఇక్కడ వీటిలో ఏ ఒక్కటి కూడా నాకు ఈ మూవీలో కనిపించలేదు మామ. థ్రిల్లర్ అంటారు, ఒక చోట కూడా మూవీ నన్ను థ్రిల్ చేయలేదు. వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్గా, అసలు ఇంట్రెస్టింగ్గానే వెళ్ళదు మామ. ఒక టైంలో అసలు ఏం జరుగుతుంది, అసలు నేను ఏం చూస్తున్నాననే ఫీలింగ్ కలిగింది నాకు. ఇక ఓవరాల్ రివ్యూలోకి వెళ్ళే ముందు స్టోరీలోకి వెళ్తే పోలీస్ మిస్సింగ్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ మిస్సింగ్కి హీరో విరాట్ అండ్ తన వైఫ్కి సంబంధం ఉందని తెలుస్తుంది. పోలీసులు విరాట్ అండ్ తన వైఫ్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కొన్ని వింత వింత విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇంతకీ విరాట్కి ఆ పోలీస్ మిస్సింగ్కి ఏంటి సంబంధం అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి ఉన్న ఎపిసోడ్ కొంచెం చూడగలిగేలా ఉంది. ఆ అమ్మాయి కూడా బాగుంది. అదే టైంలో వచ్చే ఒక సాంగ్ పిక్చరైజేషన్ కూడా బాగుంది మామ. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అప్పుడు ఒకటి రెండు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి నచ్చాయి అంతే మామ. మిగతా సినిమా అంతా మైనస్ అనే చెప్తాను. సినిమాకి ఓ ఫ్లో ఉండదు. అప్పటికి థ్రిల్లర్ అంటారు, తర్వాత దాన్ని హారర్ అంటారు. ఇలా ప్రతి అరగంటకి సినిమా మోటివ్ మారిపోతుంది. అసలు మనం ఏం చూస్తున్నాం అనే డౌట్ మనకే వచ్చేలా చేసింది. ఇక ఈ ఇక ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్ ఉంటుంది, చాలా ఇరిటేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అంటాడు, ఏం చేస్తున్నావురా అంటే రూమ్లో కూర్చొని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తూ ఉంటాడు. అప్పటికి ఈడు దొంగ అంటాడు, తర్వాత ఆడు దొంగ అంటాడు. అతనే మాట మార్చుకుంటూ పోతాడు. ఆ మాత్రానికి ఆ క్యారెక్టర్కి ఎందుకురా అంత బిల్డప్ వేస్తున్నారు అనిపిస్తుంది. ఒక 3 పాటలు ఉంటాయి, అవి వినడానికి బాగాలేవు. అవి వచ్చే పరిస్థితులు కూడా అవసరమా అని అనిపించేలా అనిపిస్తుంది మామ. ఇక బీజిఎం ఉంటుంది, అసలు ఏం లేని సీన్స్లో కూడా మ్యూజిక్ వాయిస్తూనే ఉంటాడు. ఒక టైంలో చిరాకు వచ్చేస్తుంది మామ. స్క్రీన్ ప్లే కూడా చాలా రేసీగా ఉండాల్సింది పోయి సప్పగా వెళ్తున్నట్టు ఉంటుంది మామ. సినిమాలో 90% ఏదో ఒక మ్యూజిక్ వినిపిస్తూనే ఉంటుంది. అది ఒక టైంకి ఇరిటేట్ చేసేస్తుంది మనల్ని. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కూడా ఏవి న్యాచురల్గా ఉండవు మామ. ఇక డబ్బింగ్ అయితే ఆ పోలీస్ క్యారెక్టర్కి ఎవరో డబ్బింగ్ చెప్పారు. ఈ మధ్య ఇలాంటి మూవీస్కి ఆయన డబ్బింగ్ చెప్తున్నాడు, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఒక టైంలో సినిమా చూస్తున్నామా లేదా సీరియల్ చూస్తున్నామా అనే ఫీల్ అయితే క్రియేట్ అయింది మామ. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు అస్సలు నచ్చలేదు. థ్రిల్లర్ అనుకొని చూద్దాం అనుకుంటే థ్రిల్ లేదు, ఎంగేజ్మెంట్ లేదు. చూద్దాం అనే ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేదు. నా సజెషన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే లేదు అనే చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.